శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా హృదయాస్థార విప్రభ్య త్రికోణాంతర దీపికా దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. వీటి యొక్క భావములు తెలుసుకుందాము. హృదయాస్థార విప్రభ్య, ఇది అమ్మవారి 8 అక్షరముల నామము. దీనిని హృదయాస్థారావిప్రభ్యాయై నమః అని ధ్యానించాలి. మధ్యాహ్న సమయంలో ధ్యానించగలిగే తల్లి హృదయములో అమ్మను ధ్యానించాలి. హృదయమునందు అమ్మ సూర్య సమాన కాంతితో ప్రకాశిస్తున్నది. సర్వ జగత్తులో వ్యాపించిన శక్తి హృదయములో ఉన్నది. హృదయస్థానమే సూర్యమండలము. ఇదే అనాహత పద్మము. ఆదిత్య మండలంలో హిరణ్యవర్ణముతో ప్రకాశిస్తున్న తల్లి రవిప్రభ్య. హృదయదేవిగా ఉండి సర్వజ్ఞత శక్తిగా ఉన్న జగన్మాత. త్రికోణాంతర దీపిక, ఇది అమ్మవారి 8 అక్షరముల నామము. దీనిని త్రికోణాంతర దీపికాయై నమః అని ధ్యానించాలి. త్రికోణముల అంతరములో ఉన్న తల్లి మూలాధార చక్రంలోని మధ్యభాగ దిమ్మెనందు త్రికోణ స్వరూపము, త్రికోణం మధ్యలో బిందు స్వరూపిణి శ్రీమాత. ఆ స్థానమున సూర్యచంద్ర అగ్నిలో ఉంటారు. ఈ మూడింటికి కేంద్రముగా ఉన్న పరబ్రహ్మము దీపం వల్లే ప్రకాశించుచున్నది. ఈ మూడింటిలో ప్రకాశిస్తున్న కుండలిని శక్తియే త్రికోణాంతర దీపిక. త్రికూట అయిన తల్లి ప్రథమ కూటమి అయిన మూలాధారం నుండి ద్వితీయ కూటమైన హృదయస్థానం గుండా తృతీయ కూటమైన సహస్రారం వరకు పైకి కిందకి తిరుగుతూ చిచ్చక్తి రూపినిగా ప్రకాశిస్తున్న జగన్మాత త్రికోణాంతర దీపిక. 3 కోణములుగా ఉండి అంతరములో నివసించే తల్లి అగ్ని చంద్రులు కలిసి సమన్వయమై సూర్యునిలో అంతమంతమవుతాయి. సూర్యుడే శివశక్తి సమాన స్వరూపుడు. దాక్షాయని, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని దాక్షాయణ్యై నమః అని ధ్యానించాలి. ఈ నామంలో అమ్మవారి లీలా రూప వైభవాన్ని కీర్తించారు వాగ్దేవతలు. దక్ష ప్రజాపతి పుత్రికగా జన్మించి దక్షయజ్ఞ వినాశనానికి కారణమైన తల్లి దాక్షాయని. ఇది ఒక అర్థము. దాక్షాయనము అనున్నది ఒక యజ్ఞము. ఆ యజ్ఞరూపిణిగా ఉన్న తల్లి దాక్షాయని అని మరొక అర్థము. దక్షుడు అహంభావి అయి తన పతిని అవమానించినందుకు ఆ తల్లి తనను తాను ఆత్మాహుతి చేసుకుని ఆ రూపు చాలించి శివుని ఆగ్రహమునకు గురి అయిన దక్షుడు చేసిన యాగము నాశనమయ్యి ఆ జనని తను దక్షుని పుత్రిక కన్నా యజ్ఞస్వరూపినిగానే మిక్కిలి సంతసించుచున్నది. అనగా తన పతిని ఎవరు అవమానించినను సహించలేదు. ఆ జగన్మాత తిరిగి పార్వతిగా హిమవంతుని పుత్రికగా జన్మనొందిన జగన్మాతకు నమస్కారములు. దైత్యహంత్రి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని దైత్యహంత్రై నమః అని ధ్యానించాలి. దాక్షాయనిగా అవతరించిన జగన్మాత దుష్టబుద్ధులను, దుష్టులను, అహంభావులను దక్షిణతో సహా నశింపజేస్తుంది కనుక దైత్యహంత్రి. ఎందరో రాక్షసులను సంవరించిన శ్రీమాత దైత్యహంత్రి. దక్షయజ్ఞ వినాశి, ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. పరాశక్తిని పుత్రికగా పొందాడు దక్షుడు. కానీ నా పుత్రిక జగన్మాత అయినా అతనిలో ఉన్న శివద్వేషము, అహంభావాన్ని ఏర్పరిచినది. ఆ తల్లి శివుని వరిస్తుందని తెలిసి ఆయనను పిలవకుండానే స్వయంవరం ఏర్పరుస్తాడు తన కూతురికి. ఆ జగన్మాత పరమశివుని తప్ప అన్యులను ఆలోచింపని తల్లి మనస్సులో శివుని నమస్కరించి వరమాలను ఆ దృశ్యంగా ఉన్న శివుని మెడలో సమర్పించి శివపత్ని అయినది. దీనికి దక్షుడు శివుని మీద ఉన్న కోపం తీరక అవమానపరచాలనే ఉద్దేశంతో ఆయనను పిలవక యజ్ఞం చేశాడు. దానికి దాక్షాయని సహించక పతి అవమానం భరించక ప్రకృతి రూపంలో వచ్చి శివునితో కలిసి దక్షయజ్ఞమును నాశనం చేసి ఆత్మార్పణం చేసినది కనుక దక్షయజ్ఞ వినాశిని అని అర్థము. హృదయాస్థారావిప్రభ్య త్రికోణాంతర దీపిక దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 6 అని కూడా అనవచ్చు. పై పాదములోని నామములు అమ్మవారి యొక్క నివాసము, ధ్యానమును తెలియజేస్తాయి. క్రింది పాదములలోని నామములు అమ్మవారి యొక్క లీలారూప వైభవమును తెలియజేస్తాయని వాగ్దేవతలు వర్ణించారు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.